ఛ! తను పెద్ద డాక్టర్ గారి భార్య. ఈ జూనియర్ వనమాలి ఆఫ్టర్ ఆల్ ఒక పాముని తీసినంత మాత్రాన అతని గొప్పతనం తను ఎప్పటికీ ఒప్పుకోదు. నీల ఆలోచిస్తూ ఉండగానే జూనియర్ వనమాలి డాక్టర్ మూర్తి వచ్చాడు. ప్రొఫెసర్ గారున్నారా అంటూ. నీల ఆ ప్రశ్న వినిపించుకోకుండా నువ్వు వనమాలివా అంది. హాస్పిటల్లో కాలేజీలో అందరూ అలా అంటున్నారండి. అన్నింట్లోనూనా అంది నీల. అవ్వాలనే ప్రయత్నిస్తున్నానండి. నాన్సెన్స్. అన్నింట్లోనూ నువ్వు వనమాలివైతే నువ్వు కాబోయే భార్యకు తండ్రివే అవుతావు. చిత్తం. తమరు సెలవిచ్చినట్లే నేను అదే ఉద్దేశంలో ఉన్నానండి. దేవతలు కరుణించాలి కదండి. మా డాక్టర్లకి ఎప్పుడన్నా ఎనాటమీ థియేటర్లోనూ ఎప్పుడూ మార్చురీలోనూ దెయ్యాలు కనిపిస్తాయేమో గాని దేవతలు మాకు కనిపించరండి. అందుకే మేము దేవతల్ని ఆరాధిస్తాం. ఆ మాటకి గతుకు మంది నీల. అయినా బింకం చెడకుండా రోజుకి ఎన్ని ప్రాణాలు పోవడం మీరు చూస్తూ ఉంటారో తెలియకడుగుతాను. సావిత్రి సినిమాలో సత్యవంతుడి ప్రాణంలాగా లేచిపోయిందా ఏంటయ్యా ప్రాణం అంది టాపిక్ మారుస్తూ. అతన్ని ప్రణయంలో నుంచి ఫిలాసఫీలోకి డైవర్ట్ చేస్తూ. ఆమె మొహం వంక ఆశ్చర్యంగా చూసి, ప్రొఫెసర్ గారు చెప్పినట్లు ప్రాణం నీవార శోకమంతా అంటే వడ్లగింజమ్మనంత ఉంటుందంటండి. అసలే చదివి చదివి కళ్ళజోళ్ళు పెట్టుకున్న మాకు ఆ ప్రాణం ఎక్కడ కనబడుతుందండి మీరు అన్నమే గాని. మరి మీరు మృత్యువుని ఎలా నిర్ణయిస్తారు? ఇదేం ప్రశ్నండి. 5వ క్లాసు పిల్లవాడు కూడా దీనికి సమాధానం చెబుతాడే. నాడి ఆగుతుంది, గుండె కొట్టుకోదు, చలనం ఉండదు. అలాంటి బాహ్య లక్షణాల వల్ల నిర్ణయిస్తాం. అంతేకానియండి ప్రాణ దర్శనం మాకెప్పుడూ కాలేదండి. పోనీ మీ ప్రొఫెసర్ గారికి అయిందా అంది వెక్కిరింతగా నీల. అయింది నీలా వనమాలి అంటూ డాక్టర్ వనమాలి లోపలికొచ్చాడు. ముందు మూర్తి భుజం మీద చేయి వేసి, వెళ్ళను మై బాయ్, విన్నాను ఆ కేసుని నువ్వు హ్యాండిల్ చేసిన పద్ధతి. ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు కదా అన్నాడు. లేవు సార్. ఇంటలుడైనా కాకపోయినా తోటి డాక్టర్ని కూర్చోమనైనా అనకపోవడం మర్యాద కాదు నీలా వనమాలి. ఇప్పుడు చెప్పు, నీ ప్రశ్న ప్రాణదర్శనం గురించి కదూ? అవును. స్థూల దృష్టికి ప్రాణం కనిపించకపోవడం వల్ల ఈ మధ్య డాక్టర్లు చావు తప్పదు అనుకున్న రోగిని ఒక గాజుపెట్టెలో పడుకోబెట్టి ప్రాణదర్శనం కోసం ప్రయత్నం చేశారు. అందులో నేనొకణ్ణి. మేం పెట్టుకున్న కళ్ళజోళ్ళు ఇసుక రేణువుని పర్వతమంత చూపించే పవర్ కలవి. అతనిలోంచి ప్రాణం జ్యోతి రూపంలో పైకొచ్చి మిణుగురు పురుగులాగా ఆ పెట్టెలో కాసేపు అటు ఇటు తిరిగి ఎటుపోవడానికి తోచక అతనిలోకి మళ్లీ వెళ్లే వీల్లేక 2-3 నిమిషాలు తిరిగి తిరిగి ఆ పెట్టెను పగలగొట్టింది. అంతే, విపరీతమైన వేగంతో నిన్ను చూస్తుండగానే గాల్లో కలిసిపోయింది. ఒక మామూలు మనిషికే ఇలా జరిగినప్పుడు ప్రాణశక్తి అధికంగా గల యోగులకు, రచయితలకు, ఇంకా ఆ విధమైన మేధావులకు ఉన్న ప్రాణం కళ్ళజోడులేని స్థూల దృష్టికే కనిపించొచ్చు. ఈ చిన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని జ్యోతి ఆకాశానికి ఎగిరిపోయినట్టు చిత్రీకరిస్తూ ఉంటారు మన సినిమా వాళ్ళు. అయితే ప్రాణం జ్యోతి మాత్రమేనా అంది నీల. వాయువు కూడాను. ప్రకృతిలో ఉండే ప్రాణవాయువు కంటే శరీరంలో ఉండే ప్రాణవాయువు భిన్నమైంది, అనంత శక్తివంతమైంది, చర్యలకు చలనముకు ఆధారమైంది. కొన్ని ధాతువులతో శాస్త్రజ్ఞులకు, డాక్టర్లకు అంతుపట్టని చిత్రమైన మహాశక్తితో ప్రాణం శరీరం అంతటా వ్యాపించుంటుంది. శరీరం శిథిలమై ప్రాణాన్ని పట్టుంచలేని అసక్తమైనప్పుడు వాయురూపమైన ఈ ప్రాణం ఒకే చోటికి కేంద్రీకరింపబడి చాలా చిన్న ఆకృతితో శరీరాన్నించి విడిపడుతుంది. దాని వేగం ప్రతి సెకనుకు 32 అడుగులని ఇంతవరకు నాకు తేలింది. అతి వేగంగా శరీరం నుంచి బయటపడ్డ ఈ ప్రాణం ఆ తర్వాత బహిర్వాయువులతో కూడి వేగం మందగించిందై ఆ చలనం లేని శరీరంలోకి మళ్లీ పోవాలని ప్రయత్నిస్తుంది. కాని అప్పటికే ప్రకృతిలో పనికిమాలిన వాయువులు నిర్జీవ శరీరంలోకి ప్రవేశించి ఆ శరీరాన్ని కూడా పనికిమాలిదని చేస్తాయి. అందుకని నిర్జీవ శరీరాన్ని ఎక్కువసేపు ఉంచరు, అగ్నిదగ్ధం చేస్తారు. వేడి తగలంగానే ఆ శరీరానికి చుట్టుపక్కలే తిరుగుతున్న ప్రాణరూపంలో ఉన్న వాయువు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత అది చాలా మటుకు మరో శరీరాన్ని ఆక్రమించాలని చూస్తుంది. ఈలోగా దానిలోని సప్త ధాతువులు విడిపోవడం జరిగి కొత్త విచేరటం జరుగుతుంది. ఆ ప్రాణం శరీరంతో చేసిన కొన్ని పనులకు బాధ్యత వహిస్తుంది, మంచికి చెడుకి కూడా. ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం మంచి ఆత్మలని, ఈశ్వరీయతని సంతరించుకున్న ఆత్మల్ని మహాత్మలు అంటారు. అలా కాకుండా తనకున్న కొద్దిపాటి శక్తితో శరీరం దాల్చున్న ప్రాణుల్ని చూసి అసూయపడి వాళ్ళ శరీరాల్ని రాల్చాలని ప్రయత్నించే ఆత్మల్ని దెయ్యాలు అంటారు. సామాన్యంగా ఇవి పగలు కనబడకపోవడానికి కారణం సూర్యుడు.
నేను హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు హాస్పిటల్ వరండాలో ఒక అందమైన స్త్రీ తిరుగుతూ ఉండేది. చాలా రోజులు ఆమె ఎవరో అనుకున్నాను. ఆమె హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కనిపిస్తూ ఉండేదట. తర్వాత తెలిసింది. చిత్రమేంటంటే నాకు వయస్సు, జ్ఞానము పెరిగిన కొలది ఇలాంటివి కనిపించడం లేదు. సరే, మళ్ళీ ప్రాణం దగ్గరకు వద్దాం. ప్రాణం పోయేటప్పుడు శరీరం మీద ఒక చిన్న గుంట పడుతుంది. 3 వంతులు శరీరం ఉపరి భాగం మీదే ఈ గుంట కనబడడం జరుగుతుంది. అది కొద్ది క్షణాల్లో శరీరంతో సమానమైపోతుంది. చిన్నపిల్లల ప్రాణాలు పోతే తల్లిదండ్రుల్లో చేరతాయి. యువతి యువకుల ప్రాణాలు పోతే తమ సోదరి సోదరులను, స్నేహితులను, లైఫ్ పార్ట్నర్స్లోనూ చేరతాయి. వృద్ధుల ప్రాణాలు పోతే అప్పటికి అన్ని కోరికలు తీరుతాయి కనుక కైవల్య పదానికి పోతాయి. ఇక్కడ కైవల్య పదం అంటే మోక్షం అని వేదాంతులు చెబుతారు. అదలా ఉంచి, కైవల్యం, కై అనగా చెయ్యి, వలయం అనగా భూమి, చేతుల్ని దాటి భూవలయాన్ని దాటి అంటే స్పేస్లో ప్రవేశిస్తుంది అని అర్థం. స్పేస్లో ప్రాణవాయువుకి చాలా ఇబ్బంది. ఈ ప్రాణం అక్కడ నిజంగా ప్రాణం వదులుతుంది. ఈ రెండవ ప్రాణం అతి సూక్ష్మమై అతి వేగవంతమై ఏ నక్షత్రంలోనో ప్రవేశిస్తుంది. ఇది సైంటిఫిక్గా మోక్షం. అక్షం అనగా గుండ్రని ప్రదేశం, మో అనగా ఎక్కువ. దీన్ని కొందరు మా అక్షము అంటారు. దీనికి అర్థం చెప్పుకోవాల్సి వస్తే మా అంటే తల్లి అక్షం అనగా తల్లి శరీరం అని చెప్పుకోవాలి. ఇవి స్పేస్లోకి వెళ్లకుండా పునర్జన్మ కోసం ప్రయత్నించే ఆత్మలు. మా అక్షంలోకి ప్రవేశించడం కూడా మోక్షమే. అందుకనే పెద్దలు అకాల మృత్యువుని వద్దంటారు. చిన్నపిల్లలు, యవ్వనవంతులు చనిపోతే ఆ పక్కనున్న వాళ్లలోనే జీవిస్తూ ఉంటారు. అందుకనే పిల్లల్ని, యవ్వనవంతుల్ని, తండ్రున్న యువకుల్ని కర్మకు అనర్హులుగా ప్రకటించడంలో అర్థం ఇదే. ఈ విధమైన ప్రాణం స్వర్గానికి చేరుకుందని గాని, స్వర్గస్థులైనారని కాని అండంలో కాని అర్థం ఏంటంటే, స్వ అనగా తన వర్గం అనగా కుటుంబం లేక తన వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్లల్లో ఎవరైనా గర్భవతులు, యువతి యువకులు ఉండడం తప్పకుండా జరుగుతుంది. ఆయనకేం మహానుభావుడు స్వర్గానికి వెళ్లారు అంటే స్వవర్గంలో మరో శరీరాన్ని సంతరించుకోవడానికి వెళ్ళాడని మరో అర్థం వస్తుంది. అంతేగాని రాంబ, ఊర్వశి మొదలైన అప్సరసలు అక్కడ ఉన్నారనే మాట అబద్ధం. కూతురు లేదా కోడలి గర్భస్థ పిండంగా మారడం, స్వవర్గంలోకి పోవడం, ఇదిగో ఈ కారణం వల్లనే. మనవడంతా మా మామగారి పోలిక అని, మా అబ్బాయి అచ్చం మా నాన్నేనని అంటారు. అది నిజం కూడా. దీనికి జీన్స్ కొంత కారణం, కానీ అచ్చంగా జీన్సే కారణం కాదు. నరకము అంటే అంద, తమసలోకాలకి ఆర్య సాంప్రదాయపు ఫిలాసఫీ చెబుతుంది. సైంటిఫిక్గా దురదృష్టవంతుడైన ఆ జీవి లేదా జీన్స్కి స్వవర్గంలో ఎక్కడా చోటు లేకపోవడమే. అంటే కుటుంబం లేకపోవడం, దేశం లేకపోవడం. ఇంతకు మించి కత్తులతో, రంపాలతో కొయ్యడం ఏమీ బాధ కాదనుకుంటాను. ఇక్కడికొచ్చేసరికి సైన్సు, ఫిలాసఫీ ఏకమవుతాయి. మానవ శరీరంలో ఉన్న జీవం స్వవర్గంలో శరీరధారణకు అనుకూలం. లేకపోతే కుక్కగానో పిల్లిగానో జన్మించే అవకాశాలు కూడా ఉన్నాయి. మాటల్లో మన వాళ్ళు విశ్వాసఘాతకుణ్ణి కుక్క కంటే హీనమని, వాడు మా అక్షానికి అనర్హుడని అంటూ ఉంటారు. అంటే అటు పరమపదమైన నక్షత్రలోకానికి భ్రష్టమయ్యి ఇటు తల్లి యొక్క శరీరము దొరక పిశాచలోకంలోకి చేరితే చేరచ్చు. నేనిప్పుడు పద్మవిభూషణ డాక్టర్ వనమాలిగా కొంత చెప్పాను, మరికొంత శ్రీరామశాస్త్రులు గారి మేనలుడుగా చెప్పాను. ఇంకా అర్థం కాలేదా? సపోజ్ నేను చచ్చిపోయాననుకో, నేను గర్భస్థ శిశువుగా మళ్ళీ పెరగడానికి ఇష్టపడను. వీలైతే జూనియర్ వనమాలిలో ప్రవేశిస్తాను. ఇది ఒక రకమైన బలీయమైన ఆత్మలు చేసే పని. దెయ్యాన్ని పట్టడమని, దైవాన్ని ఆవేశించడమని అంటారు. దీన్ని పరకాయ ప్రవేశం అంటారు. వానొచ్చినప్పుడు మరి ఒకని ఇంట్లో తలదాచుకున్నట్లు కాదు. ఆ శరీరం ఉన్నంతకాలం ఆ జీవుడు ఇందులో ఉండొచ్చు. అతని జీవుడు ఈ జీవుడితో కలిసేటట్లయితేనే ఆ పని సాధ్యం. ఏంటా మాటలు అంది విసుక్కుంటూ నీల. ఇవాళ మహాలయ అమావాస్య, శివుడు దిగొచ్చారు అన్నాడు వనమాలి వెళ్ళిపోతూ. మీరేం కంగారు పడకండి మేడం. ప్రొఫెసర్ సైన్స్లో ఫిలాసఫీని, ఫిలాసఫీలో సైన్స్ని మిళాయించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన దృష్టిలో సంస్కృతం నేర్చుకునేవాడు భారతీయుడే కాదని, మెడికల్ టర్మ్స్కి సరైన సంస్కృత పదాలు ఉన్నాయంటారు. మదర్స్ వూంజ్ అనే మాటకు అక్షం లేక మోక్షం అంటారు. మాకిది కొత్త కాదు. మాకు ఆయన గురువు, గైడ్, డాక్టర్, ఫిలాసఫర్. ఆయన చెప్పిందంతా శాస్త్రీయమైందే. ఆయన ఈ శాస్త్రీయ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. డోంట్ వర్రీ మిసెస్ నీలా వనమాలి అన్నాడు ఆరాధనగా చూస్తూ జూనియర్ వనమాలి.
నీలకెందుకో కంగారు భయము పట్టుకుంది. మీ ప్రొఫెసర్ సంస్కృతంలో పండితుడా అని అడిగింది. అవును మేడం. అసలు ఆయనకి 5-6 భాషలు వచ్చుననుకుంటాను. సామాన్యంగా డాక్టర్లు 2-3 భాషల్లో ప్రవేశం కలుగుంటారు. మీకింకా తెలీదేమో. మాయకి ఆయనిచ్చే మెడికల్ నిర్వచనం మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శిశువుండే సంచిని మాయ అంటారు మనవాళ్ళు. డాక్టర్లు కూడా మాయ పడిపోయేదాకా జాగ్రత్తగా ఉంటారు. ఈ మాయకి ఇంత చక్కని నిర్వచనమిచ్చిన భారతీయుల్ని, ముఖ్యంగా ఆంధ్రుల్ని ఆయన అపరిమితంగా శ్లాఘిస్తూ ఉంటారు. మాయ అంటే అమ్మవారు, అంటే శక్తి. మాయ అంటే బిడ్డను కాపాడే సంచి. మాయ కప్పేసిందంటే అజ్ఞానం. మాయం చేశాడంటే మోసగించాడు. మాయ విచ్చుకుంది అంటే కోమాలోంచి బయటపడ్డం లేదా స్పృహ రావడం. ఈ విధంగా మా ప్రొఫెసర్ గారు మాయ గురించి రకరకాల నిర్వచనాలు మాకు చెప్పి మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. మీకింకా తెలీదేమో, ఆయన జ్యోతిశాస్త్రంలో కూడా నిపుణులు. అంటే బొటనవేలును చూసి రోగం నిర్ణయించగల మెడికల్ మ్యాన్. ఇది సైంటిఫిక్ అనుకోండి. ఏం కావాలో లెక్కలేసి మేమందరము ఏం చేస్తామో, ఎలా బతుకుతామో ఆయనకు బుద్ధి పుడితే చెబుతూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే మా ప్రొఫెసర్ గారి భార్య సీతమ్మ గారు అగ్నికి ఆహుతవుతుందని ఆయన 3 ఏళ్ల ముందుగానే చెప్పారు. సీత ఏ రోగంతోనూ చనిపోదు, నేను డాక్టర్ని కనుక. అందుకని అతీత శక్తి ఆమె శరీరాన్ని ఏమాత్రం పనికి రాకుండా కాల్చేస్తుంది. ఇదే ఆమెకు నాకు తప్పని ఒక కర్మ అన్నారు. ఇంగ్లీషు వైద్యంలో ఆయన గొప్పవాడైన, సర్జరీలో అఖండుడైన, ఆయుర్వేదం, వేదాంతం, జ్యోతిష్యం, వేలిముద్రల శాస్త్రం, సంఖ్యాశాస్త్రం వీటన్నింట్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది. మీకు తెలిసిన పారాసైకాలజీ, హిప్నటిజం ఆయనకు వచ్చు. మేమందరము ఆయన శిష్యులమైనందుకు గర్విస్తున్నాం అన్నాడు వనమాలి అనబడే డాక్టర్ మూర్తి. నేను గర్విస్తున్నాను గాని మిస్టర్, ఇప్పుడాయన ఎందుకు లేచిపోయినట్టు? ఇవాళ మహాలయ అమావాస్య కదండి, తెల్లవార్లు పంచాక్షరి చేస్తారు. అదెందుకు? ఎందుకంటే నేనేం చెప్తాను మేడం. సి అన్నప్పుడు బొగ్గు పులుసు వాయువు బయటకు వెళుతుందట. వా అన్నప్పుడు ప్రాణవాయువు లోపలికి వెళుతుందట. అలాగే ఓం అన్నది ప్రాణవాయువుని సంచిలో మూటగట్టినట్టు చేస్తుందట. నమః జడవాయువులు బయటకొచ్చేటట్టు చేస్తుందట. ఇది సైంటిఫిక్ థియరీ. ఫిలాసఫికల్గా అది దైవనామం. ఈ మధ్య మా ప్రొఫెసర్ గారు అమెరికా వెళ్లి అత్యంత పవర్ఫుల్ మిషన్కి శివ అని పేరుండడం చూసి చాలా సంతోషించారు. ఆయన నిర్వచనాలు ఇలాగే ఉంటాయి. బుద్ధుడు అంటే అతనొక మతకర్త కాదు ప్రొఫెసర్ గారి దృష్టిలో. ఎవరో బుద్ధిమంతుడు విహారాలు గట్రా కట్టించి హాస్పిటల్ నడిపాడని, ఆ కాలంలో బుద్ధులు బోల్డు మంది ఉండేవాళ్లని, ఇప్పుడు మిషన్ హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నట్లు అప్పుడు బౌద్ధ విద్యాలయాలు, వైద్యాలయాలు ఉండేవని, క్రైస్తవ విద్యాలయాలు, వైద్యాలయాలు వాటి అనుకరణేనని, మత ప్రచారం కూడా అలాంటిదేనని మరీ బోరు కొడుతూ ఉంటారులేండి మా గురువుగారు. అసలు వైద్యుడంటే ఆయన నిర్వచనం ఏంటంటే విద్యలన్నీ వస్తేనే వైద్యుడట. ఏం చెప్పమంటారు? మా గురువుగారు మమ్మల్ని ఆల్రౌండర్స్గా తయారు చేశారు. అందులో నన్ను మరీ. ఆయన చేసే గుండె ఆపరేషన్కి, ఈ జపానికి లంగరు అందదని చాలామంది అంటూ ఉంటారు. జపం రోజూ చేరండోయ్. అమావాస్యకు, పూర్ణిమకు ఖచ్చితంగా చేస్తారు. ఆ 2 రోజుల్లోనే ఇలాంటి మాటలు కూడా చెబుతారు. మిగతా రోజుల్లో మహా వైద్యుడు, గొప్ప సర్జను. ఆయన డ్రాయింగ్ రూమ్లో మీరు పుర్రెను చూసే ఉంటారు కదండి. మీరు కంగారు పడకుండా ఉంటే ఒక సంగతి చెప్తాను. ఏంటది? అది సీతమ్మ గారి పుర్రండి. దాని వంక చూస్తూనే ఆయన ఎక్కువ కాలం గడుపుతారు. మీరు కంగారు పడకండి మేడం. అరెరే, అదేంటి అలా అయిపోతున్నారు? నోనో, మీరు భయపడకూడదు. యు ఆర్ ఆల్సో హాఫ్ డాక్టర్. పుర్రెలను చూసి భయపడతారటండి అన్నాడు జూనియర్ వనమాలి. అప్పల నరసమ్మ గారి కళల వెనుకున్నది అమృత హృదయమేనని సీత గుర్తుపట్టేందుకు చాలా రోజులే పట్టింది. కాసేపు ఆవిడ కోపడుతుంది, కాసేపు దగ్గరకు తీస్తుంది, కాసేపు నువ్వు చేసింది తప్పు అంటుంది, కాసేపు నువ్వేనే నాకంటే స్వేచ్ఛగా ఉన్నావు అంటుంది. అప్పుడప్పుడు కంది పచ్చడేసి అన్నం పెట్టినా అద్దె దగ్గర మహా గట్టి. అలాగే తిప్పలు పడుతూ ఈ 5-6 ఏళ్ల జీవితాన్ని లాక్కొచ్చింది సీత. తండ్రి తనని వెతికి తెచ్చిన వాళ్లకు 10,000 రూపాయలు బహుమానం ప్రకటించడం తను పేపర్లో చదివింది. 10 రూపాయలకు జీవితంలో కటకట పడింది. పసిపిల్లకు పాల డబ్బాలు కొనలేక గంజిలో ఉప్పేసి పట్టింది. మహేశ్వరి తన తల్లి పేరు. దేవుడిచ్చిన ఆరోగ్యం వల్ల ఆ గంజే అమృతమై పిల్ల ఎదిగింది. ఈ అనాథరైజుడు పిల్లను అందరూ ఈసడించిన అప్పల నరసమ్మ గారు ప్రేమగా చూసేది. అలాంటప్పుడు ఎవరైనా ఏమైనా అంటే మీరేమైనా మొగుళ్ళకే కన్నారేంటి అని నోరు చేసుకునేది వాళ్ల మీద. దాంతో సగం మంది ఊరుకునేవాళ్లు.
మిగతా సగం మంది పిల్ల అందానికి మెచ్చి దగ్గరకు తీసుకునేవాళ్ళు. అప్పల నరసమ్మ గారు ఎన్నిసార్లు అడిగినా తన తండ్రి అడ్రస్ మాత్రం ఇవ్వలేదు. ఆవిడకు కూడా ఒళ్ళు మండి తనని పట్టించుకోవడం మానేసింది. తన ఈ పనికిమాలిన జీవితం అంటే ఆవిడకు అసహ్యం. తండ్రుండి, బిడ్డుండి అనాథగా బతకడం ఆవిడకు మంట. ఇవన్నీ లేక నేను అనాథగా బతికాను. ఉండి నువ్వు అనాథగా బతుకుతున్నావు. నీ తండ్రి లక్షలు కోట్లు సంపాదిస్తే అవే నీ తప్పును కప్పేస్తాయి. నువ్వు నీ తండ్రి దగ్గరకు వెళ్ళిపో అని హితవు చెప్పింది. తనకి మాత్రం మొహం చెల్లలేదు. ఈ పరిస్థితుల్లో ఈ వనమాలి ఇక్కడకు అద్దెకు రావడం, మహేశ్వరి అతనికి చేరువయ్యి నాన్న అని పిలవడం, తన ఉద్యోగం అప్పుడే పోవడం అసంకల్పిత ప్రతీకార చర్యలా తోచింది. మనిషి బతుకు మీద మనిషికి ఎప్పుడూ అధికారం లేదమ్మా అనేవాడు తన తండ్రి. అది నిజమేనేమో. ఇప్పుడిక తను మహీకి తల్లిగా ఉండాలంటే వనమాలిని అంగీకరించక తప్పదు. అలా అంగీకరించాలంటే అతని లాంటి నీతిమంతుడికి ఎంగిలిపడిన తన శరీరం. ఆ మాట అనేసరికి అప్పల నరసమ్మ గారు విరుచుకుపడింది. శరీరానికి ఎంగిలేంటి? అతనికంటే చాదస్తంగా ఉంది నీ వ్యవహారం. అతనేదో స్నానం చేస్తాడు అంతమటుకే. నాకు డాక్టర్లంటే మంట. అయినా ఎవరైనా డాక్టర్లను పిలిపించి నిన్ను లోపల బయట కడిగించాలనుంది. 16 ఏళ్ల గుంటముండికి ప్రేమేం రోగం? డ్రైవర్తో లేచి రావడం ఏం రోగం? కన్న తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఏం రోగం? ఆయన డ్రైవర్ పార్టీ చేయలేకపోయాడా? ఇప్పుడిక ఒక దారిన పడుతోంది జీవితం అనుకుంటుంటే నువ్వు ఈ నీతి కబుర్లు చెప్పబోక. మొగుడున్న వాళ్ళకే నీతి లేదు, ఇక నీతి నీకెందుకు? నన్ను సలహా అడగడం ఎందుకు? వెదముండకు దండం పెడితే నాలా 10 కాలాల పాటు బతకమన్నదట అని చెడామడా తిట్టింది. అయినా తను తొందరపడదలుచుకోలేదు. ఎంత లెక్కేసినా తనకింకా 23వ ఏడే. కాని ఆ తొందరపడాల్సిన రోజు ఇప్పుడే వచ్చింది. ఉద్యోగం పోయింది. పిల్ల నాన్న కావాలి అంటోంది. తనకు ఈ జీవితం రుచి అంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వనమాలి లాంటి చాదస్తుణ్ణి అంగీకరించి జీవితంలో రెండో తప్పు చేసే ధైర్యం తనకి లేదు. కాని వనమాలి మాత్రం మహీని కూతురుగా అంగీకరించినప్పుడే తన అంగీకారాన్ని పరోక్షంగా తెలిపారు. ఆపల నరసమ్మ గారు కూడా ఊరుకోలేదు. వాళ్ళిద్దరినీ రిజిస్ట్రార్ ఆఫీసుకు తీసుకువెళ్లి సీత చేత బలవంతంగా సంతకం చేయించి, వెధవమున్నని సాక్షి సంతకం చేస్తున్నానని బాధపడకు. ఇవాళ నేను చేసిన పని భవిష్యత్తులో నీకెంత మంచిదో నీకే తెలుస్తుంది అనంది.